2019 నవంబర్ నెల 2వ తారీఖు. ఈరోజు మురళిలోని మహావాక్యాలు తెలుసుకునే ముందు ఆత్మాన్న స్థితిలో ఉండి వినాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. బాబాతోటి టీచర్ అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు. బాబాతోటి సద్గురువు అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. బాబాతోటి జీవిత భాగస్వామి అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, బాబా నాకు జీవిత భాగస్వామి, నేను బాబాకి జీవిత భాగస్వామిని. ఈ సంకల్పాల ద్వారా బాబాతోటి సర్వ సంబంధాలు జోడించినప్పుడు బాబాతోటి యోగం అన్నది సహజమైపోతుంది. ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే, మధురమైన పిల్లలైన మిమ్మలను అలంకరించేందుకు తండ్రి వచ్చారు. పవిత్రత అన్నిటికంటే గొప్ప అలంకారము అంటున్నారు. సో బాబా చెప్పేదంతా కంటికి కనపడని జ్ఞానము. సో ఇక్కడ ఏంటంటే పవిత్రత అన్న దైవీ గుణాలతోటి మనల్ని అలంకరిస్తున్నారని చెప్పేది ఈరోజు మురళిలోని మొట్టమొదటి మహావాక్యం. ఈరోజు ప్రశ్న, పూర్తి 84 జన్మలు తీసుకునే వారి ముఖ్యమైన గుర్తులు ఏవి? దీనికి బాబా ఇచ్చే సమాధానము, వారు తండ్రితో పాటు టీచరు, సద్గురువు ముగ్గురిని స్మృతి చేస్తారు. తండ్రి స్మృతిలో ఉన్నప్పుడు టీచర్ను మర్చిపోవాలని కాదు, ముగ్గురిని స్మృతి చేసినప్పుడే కృష్ణపురానికి వెళ్ళగలరు, అనగా ఆది నుండి పాత్ర అభినయించగలరు. మాయా తుఫానులు వారినెప్పుడూ ఓడించలేవు అంటున్నారు. సో ఈరోజు ప్రశ్న, రోజు మురళిలో వచ్చే ప్రశ్న, మనం ఎంతవరకు ధారణ చేశామని చెక్ చేసుకోవడానికి చెప్పే ప్రశ్న అది. సో ప్రశ్నలో 84 జన్మలు తీసుకునే వారి గుర్తులేవి అంటే, విద్యార్థులు ఎవరికి వాళ్ళు అష్టశక్తుల్లోని పరిశీలన శక్తిని వాడుకుని గమనిస్తే మీరు 84 జన్మలు అంటే ఆ ఫస్ట్ బ్యాచ్ ఏదైతే ఉందో 9 లక్షల దేవతలు అందులోకి వస్తున్నారా లేదా తెలిసిపోతుంది. సో ఆ విషయం తెలుసుకున్న తర్వాత మనం ఎక్కడున్నామో తెలిస్తే ఇంకా ముందుకి అంటే ఇంకా పురుషార్థంలో తీవ్రత ఎంత పెంచాలి, ఇంకా ఏ ఏ గుణాలు మనలో పెంపొందించుకోవాలి, ఎలా మన యొక్క ఉన్నతి కోసము ఇంకా చదువులో జ్ఞానం మీదన, యోగమా, ధారణ, సేవ, ఏ రకంగా మనం ఉన్నతి పొందాలన్నది అంచనా వేసుకుని ముందుకు వెళ్ళగలుగుతాం. సో ఇక్కడ ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, వారు తండ్రితో పాటు టీచరు, సద్గురువు ముగ్గురిని స్మృతి చేస్తారు. సో విద్యార్థులందరూ ఒక్కసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి. యోగం చేసేటప్పుడు తండ్రితో పాటు టీచరు, సద్గురుని కూడా స్మృతి చేస్తున్నామా అని. సో వీళ్ళని స్మృతి చేసే పద్ధతి, రోజు ఆడియో స్టార్ట్ చేసే ముందు ఏ సంకల్పాలు చేయాలా అన్నది చెప్తున్నాము. సో మొట్టమొదట మనం ఆత్మాన్న స్థితిలోకి రావడానికి మనం ఆత్మాన్న సంకల్పం చేస్తాము. తర్వాత బాబాతోటి బుద్ధియోగాన్ని జోడించడానికి బాబాని కూడా గుర్తు చేసుకునే సంకల్పాలు చేస్తాము. అదే మేము ఆడియో స్టార్ట్ చేసేటప్పుడు తండ్రి, టీచరు, సద్గురువుగా ఏవైతే సంకల్పాలు ఇస్తున్నామో ఆ సంకల్పాలు చేస్తే అప్పుడు బాబాని స్మృతి చేసినట్టు. తండ్రి స్మృతిలో ఉన్నప్పుడు టీచర్ని మర్చిపోవాలని కాదు, ముగ్గురిని స్మృతి చేసినప్పుడే కృష్ణపురానికి వెళ్ళగలరు, అనగా ఆది నుండి పాత్రని అభినయించగలరు అంటున్నారు. సో ఇక్కడ ముగ్గురిని మనము స్మృతి చేస్తూ పోవాలి. అలా చేస్తేనే ముందటి నుంచి మీరు అంటే ఆ సత్యుగం నుంచి పాత్రని అభినయించగలరు. ఆ తర్వాత రెండవ పాయింట్, ఈ 84 జన్మలు తీసుకునే వాళ్ళ గుర్తులు, మాయా తుఫానులు వారినెప్పుడూ ఓడించలేవు. ఇది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. సో మాయ వేసే మొట్టమొదటి బాణమే వ్యర్థ సంకల్పం. ఆ వ్యర్థ సంకల్పం వచ్చింది అంటే మాయ తుఫాన్లు అంటే మాయ చేతిలో ఓడిపోయామని అర్థం. సో ఇది కూడా విద్యార్థులందరూ చెక్ చేసుకోవాలి. మళ్ళీ వ్యర్థ సంకల్పాలు సహజంగా వచ్చేస్తున్నాయి, మళ్ళీ బాబాతోటి జోడించలేకపోతున్నాము, యోగం కుదరట్లేదు, ఈ సంకల్పాలు చేస్తున్నామంటేనే వ్యర్థ సంకల్పాలు చేస్తున్నామని అర్థం. సో సంకల్పాలు చేసేటప్పుడు నేను రాజయోగిని, నేను శ్రేష్ఠ బ్రాహ్మణాత్మని, డబుల్ లైట్ ఫరిస్తాని అని ఈ స్వదర్శన చక్రానికి సంబంధించిన సంకల్పాలు చేయాలి. సో ఎప్పుడైతే అలా స్వదర్శన చక్రధారులం అవుతామో ఆ యొక్క చక్రం తిరుగుతూ ఉంటే ఈ మాయ యొక్క దాడులు జరగకుండా ఉంటాయి. సో ఇది బాబా రోజు అందుకే మురళిలో స్వదర్శన చక్రధారులు అవ్వాలని చెప్తారు. దానికి సంబంధించిన 2 వీడియోలు ఈ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ అయి ఉన్నాయి. విద్యార్థుల అభ్యాసం కోసం వాటిని చూడొచ్చు.
సో, ఈ ప్రశ్నకు సంబంధించి బాబా ఇంకేం చెప్తున్నారంటే, తండ్రి మొదట పిల్లలను అడుగుతున్నారు. తండ్రి సన్ముఖంలో, టీచరు సన్ముఖంలోనే కాక, సద్గురు సన్ముఖంలో కూర్చుని ఉన్నామని మర్చిపోరు కదా! అందరూ స్మృతి యాత్రలో కూర్చుని ఉన్నారని బాబా అనుకోవడం లేదు. అయినా అర్థం చేయించడం తండ్రి కర్తవ్యము. ఇది అర్థసహితంగా స్మృతి చేయడము అంటున్నారు. సో, ఇక్కడ ఈ వాక్యాలను గనక మనం పరిశీలిస్తే, తండ్రి సన్ముఖంలో టీచరు, సద్గురు కూర్చుని ఉన్నామని మర్చిపోరు కదా అంటున్నారు. సో, ఇది కూడా విద్యార్థులు చెక్ చేసుకోవాలి. మరి మనం ఆ రకంగా మనకి ఆ అనుభవం కలుగుతుందా లేదా? సంకల్పం చేస్తే ఆ తర్వాత అనుభవం కలుగుతుంది. అందరూ స్మృతి యాత్రలో కూర్చుని ఉన్నారని బాబా అనుకోవడం లేదు అంటున్నారు. అంటే బాబా ఇక్కడ టీచర్‌గా మనని గమనిస్తే అందరూ ముగ్గురిని స్మృతి చేసినట్టు ఆయనకు అనిపించడం లేదు. అయినా అర్థం చేయించడం తండ్రి కర్తవ్యము. ఇది అర్థసహితంగా స్మృతి చేయడం అంటున్నాడు. అంటే మనం చేసే స్మృతి తలుచుకోవడం ఏదైతే ఉందో అర్థసహితంగా, అంటే దాంట్లో ఒక అర్థం, ఒక మీనింగ్ ఉండాలి అంటే ఈ ముగ్గురిని స్మృతి చేయాలి అంటాడు. సో, ఇక్కడ ఈ ముగ్గురిని మనం స్మృతి చేస్తున్నామా లేదా అన్నదానికి చెకింగ్ పాయింట్ ఏంటంటే, సాధారణంగా బాబా బాబా అని అయితే అంటూ ఉంటాము. సో, బుద్ధి ద్వారా కూడా మరి ఆయన తండ్రి అని చెప్పి మనలో నిశ్చయం ఏర్పడిందా చూసుకోవాలి. సో, దీనికి చెకింగ్ పాయింట్ ఏంటంటే, తండ్రి శాంతి సాగరుడు. సో, శాంతి సాగరుడైన పిల్లలు మాస్టర్ శాంతి సాగర్లు. మనం శాంతితోటి వ్యవహరిస్తున్నామా, కోపంతో వ్యవహరిస్తున్నామా? ఈ చిన్న విషయాన్ని, అంటే నోటి ద్వారా ఓం శాంతి అంటున్నాం, నేను ఆత్మని శాంతి స్వరూపాన్నని. కానీ ప్రవర్తనలో, ఆలోచనలో, మాటలో కోపం వస్తోంది, పరుషవాక్కులు వస్తున్నాయి, ఈర్ష్య, ద్వేషం వస్తోంది, సేవలో విఘ్నాలు వేస్తున్నాము. అజ్ఞానం వల్ల రుద్రజ్ఞాన యజ్ఞాన్ని ఆపగలము అని అనుకుంటున్నాము. సో, దానివల్లనే సేవలో విఘ్నాలు వేస్తున్నాం. మరి ఇవన్నీ చేస్తున్నాము అని అంటే తండ్రి స్మృతి చేయటం లేదని అర్థం. సో, తండ్రి శాంతి సాగరుడు అయినప్పుడు పిల్లలు కూడా ఖచ్చితంగా మాస్టర్ శాంతి సాగరులు అవ్వాలి. అవ్వలేదు అని అంటే అక్కడ తండ్రిని స్మృతి చేయటం లేదని అర్థం. తర్వాత తండ్రి విశ్వ కళ్యాణకారి, కానీ పిల్లలు విఘ్నకారకులు అయిపోయారు అని అంటే తండ్రి విశ్వ కళ్యాణకారి అన్న విషయాన్ని గుర్తించలేదని అర్థం. సో, ఇది ఒక చెకింగ్ పాయింట్, మనం తండ్రిని స్మృతి చేస్తున్నామా లేదా అని చెప్పేసి. తర్వాత టీచర్. సో, ఇక్కడ బాబా ఏదైతే టీచర్‌కి ఇస్తున్నారో దీని మీద మనకు నిశ్చయం ఏర్పడాలి, ఆజ్ఞాకారులమై పాటించాలి. టీచర్‌గా రోజు బాబా శ్రీమతం ఇస్తూనే ఉన్నారు, ధారణ ఇస్తున్నారు. సో, ఇచ్చినప్పుడు ఇవి మన కార్యవ్యవహారాల్లోకి వస్తున్నాయా? లేదా ఒక చెకింగ్ పాయింట్, మాట్లాడేటప్పుడు బాబాని టీచర్ అనుకుంటున్నామా లేదా దేహదారులను టీచర్ అనుకుంటున్నామా? ఇది ఇంకొక చెకింగ్ పాయింట్. ఎందుకంటే మాకొచ్చే ఫోన్ కాల్స్, మెసేజెస్ని బట్టి మేము గమనించింది ఏంటంటే, విద్యార్థులు మాట్లాడేటప్పుడు మేము ఫలానా టీచర్ అక్కయ్య స్టూడెంట్లను అంటున్నారు. సో, ఫలానా టీచర్ అక్కయ్య స్టూడెంట్లను అనడం కాదు, విశ్వవిద్యాలయంలో బాబా టీచరు, మీరు విద్యార్థులు అని చెప్పి గనక మేము సరిదిద్దితే, లేదు మాకు ఆ టీచర్ అక్కయ్య మాకు 7 డే కోర్స్ ఇచ్చారు కాబట్టి అందుకే మేము వాళ్ళ స్టూడెంట్స్ అన్నాము అన్నారు. సో, ఎన్ని రకాలుగా నచ్చ చెప్పినా కానీ సెంటర్ అక్కయ్యే టీచర్ అంటున్నారు తప్పితే బాబా టీచర్ అని అనటం లేదు. తర్వాత ఇంకొక చెకింగ్ పాయింట్ ఏంటంటే, ఏదైనా కొత్త విషయం తెలియగానే మాకెవ్వరూ చెప్పలేదు అనేస్తున్నారు. అంటే ప్రత్యక్షంగా తండ్రినే ఇక్కడ నిందిస్తున్నారు. బాబా రోజు అర్థం చేయిస్తూ ఉన్నారు. అంటే ఏంటి, ఇక్కడ మనము టీచర్గా దేహదారులను గుర్తించాం. సో, ఆ టీచర్గా దేహదారులను గుర్తించేసరికి ఏమైపోయిందంటే వాళ్ళ వైపే చూసాము. వాళ్ళు తండ్రి సమానంగా జ్ఞానం చెప్పకపోవడం వల్ల మనకు కూడా జ్ఞానం అర్థం కాకుండా పోయింది. సో, ఇక్కడ నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్ అని గనక మనం సంకల్పం చేసినప్పుడు టీచర్గా ఆయన ఏ ఉద్దేశంతో చెప్తున్నారో మనం క్యాచ్ చేయగలుగుతాం. సో, 30 తారీఖు, 31 తారీఖు డ్రామా రహస్యాన్ని కూడా అర్థం చేయించాం. సో, డ్రామాలో అన్నీ మనమే నిర్ణయించుకుంటున్నాం. సో, ఇక్కడ డ్రామాలో కూడా మన తండ్రే మనకు టీచర్ అన్న విషయంలో నిశ్చయంగా సంకల్పాలు చేయాలి. సో, ఇప్పుడు ఎవరెవరైతే విద్యార్థులు ఫోన్ చేసి మాకు ఫలానా అక్కయ్య మాకు 7 డే ఇచ్చారు, మేమే వాళ్ళ స్టూడెంట్స్ మనం నచ్చజెప్పినా, లేదు ఫలానా దేహదారి చెప్పట్లేదు అనేసి ఆత్మలో రికార్డింగ్లోకి కనుక తీసుకొస్తే మళ్ళీ అదే సెంటర్ అక్కయ్యలు మీకు మళ్ళీ అక్కయ్యలుగా వస్తారు అక్కడ. సో, మళ్ళీ జ్ఞానం విషయానికి వచ్చేసరికి ఇన్ని సంవత్సరాలైనా మాకు చాలా పాయింట్స్ తెలియలేదు, అసలు ప్రకృతిని జయించాలని, మనసా సేవ అని, డ్రామాలో పాత్రని మార్చవచ్చు అని చెప్పి ఈ విషయాలు తెలియకుండా పోయాయి అంటారు.
సో ఇప్పుడు ఈ సంగమం నడుస్తుంది. మనం ఏ సంకల్పాలు చేస్తే అవే జరుగుతాయి కాబట్టి ఈ సంగమ యుగంలో గనక బాబా నాకు టీచరు అని గనక మీరు ఆత్మలో రికార్డింగ్లోకి గనక తీసుకొస్తే బాబానే టీచర్ అవుతారు అక్కడ. ఆ టీచర్ అయినప్పుడు ఆయన ఉద్దేశం ఏంటో అది కరెక్ట్గా క్యాచ్ చేయగలుగుతాం కాబట్టి జ్ఞానం అర్థమవుతుంది. మనం పోయిన సంగమ యుగంలో గనక దేహదారులే టీచర్లు అని అనుకుని ఉంటే వాళ్ళే టీచర్గా వస్తారు, మళ్ళీ అదే జ్ఞానం ఇస్తాం, వాళ్ళ వైపే చూస్తాము, మళ్ళీ మేము జ్ఞానంలోకి ఇన్ని సంవత్సరాలు వచ్చి వ్యర్థమైపోయినాయి అనుకుంటాం. సో 5,000 సంవత్సరాలకి బాబా వచ్చి మన భాగ్యాన్ని తయారు చేస్తున్నారు. సో పోయిన కల్పనలో చేసిన తప్పు మళ్ళీ ఇప్పుడు వర్తమానంలో చెయ్యకుండా నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్ అని పక్కా నిశ్చయంతో గనక సంకల్పాలు చేసి ఆత్మలో గనక రికార్డ్ చేస్తే ఈ కల్పంలోనూ బాబా ఏ ఉద్దేశంతో చెప్తున్నారో అది మనకి పక్కా అర్థమై జ్ఞానవంతులవుతాము. వచ్చే కల్పంలో కూడా దేహదారుల వైపు చూడకుండా బాబానే టీచర్ అనుకున్నప్పుడు జ్ఞానం తొందరగా అర్థమవుతుంది. తర్వాత ఇంకొక చెకింగ్ పాయింట్, బాబా టీచర్ అని చెప్పి సంబంధం జోడించామా లేదా అనడానికి మాట్లాడేటప్పుడు బాబా అక్కయ్య ద్వారా అర్థం చేయించారు అంటున్నారు. సో బాబా అక్కయ్య ద్వారా అర్థం చేయించారంటే మీకు బాబాకి మధ్యలో అక్కయ్య వచ్చారు. కానీ శ్రీమతం ఏం చెప్తోంది? నేను బాబా ఇద్దరమే, ఏకరస స్థితి, మధ్యలో మూడో వ్యక్తి రావడానికి వీల్లేదు. ఇక్కడ బ్రహ్మబాబాని మధ్యలో పెట్టి చెప్పడానికి కారణం ఏంటంటే మనం ఆయన సంకల్పాలు క్యాచ్ చేసే అంత శక్తి మనకు లేదు కాబట్టి ఒక దేహద్వారి ద్వారా చెప్పించాల్సి వచ్చింది. సో అదే విధంగా ఎవరు జ్ఞానం చెప్పినా కానీ శివబాబా చెప్తున్నారు అనాలి, డైరెక్ట్ కాంటాక్ట్ పెట్టుకోవాలి. వాళ్ళ ద్వారా చెప్పించారు, వీళ్ళ ద్వారా చెప్పించారని చెప్పి మీకు బాబాకి మధ్యలో ఎవరిని తీసుకురావద్దు. చెప్పడం దేహదారులు చెప్పిండొచ్చు, కానీ చెప్పింది బాబా ఇచ్చిన జ్ఞానమే కదా. కాబట్టి మీకు బాబాకి ఇలా మధ్యలో వ్యక్తుల్ని పెట్టినప్పుడు ఆ వ్యక్తులతోటి మనం మళ్ళీ బుద్ధియోగాన్ని జోడించినట్టు అవుతుంది. సో వాక్కు ద్వారా అక్కయ్య ద్వారా చెప్పించారంటే బుద్ధిలో అక్కయ్య ఫిక్స్ అయినట్టే కదా. సో అందుకే ఇక్కడ బాబా టీచర్ అని చెప్పి టీచర్ని స్మృతి చేస్తే 84 జన్మలు వస్తాయి అంటారంటే 84 జన్మలు తీసుకునే వాళ్ళు కల్పనలు ఎక్కువగా సుఖపడతారు. ఎందుకంటే వాళ్ళ తండ్రితోటి 3 సంబంధాలు జోడించారు, మాయతోటి కూడా ఓడిపోలేదు. కాబట్టి సంగమ యుగంలో గనక మాయతోటి ఓడిపోకుండా విజయులైతే కల్పమంతా మాయతో సమస్య ఉండదు. ఇప్పుడు గనక ఓడిపోయి అదే గనక ఆత్మల రికార్డింగ్లో గనక వస్తే ఖచ్చితంగా ద్వాపరం నుంచి మళ్ళీ మాయ చేతిలో ఓడిపోతూ ఉంటాము, మళ్ళీ పాపం జమ అవుతుంది, మళ్ళీ దుఃఖాన్ని అనుభవిస్తాం, మళ్ళీ బాబా వచ్చి మళ్ళీ యోగంలో తీస్తారు. అలా కాకుండా ఇప్పుడు మనకు డ్రామా రహస్యం అర్థమైంది కాబట్టి ఇంకా మన యొక్క బుద్ధి యోగాన్ని ఒక్క టీచరు అంటే శివ పరమాత్మతోటే జోడించాలి. తర్వాత 3వ సంబంధం సద్గురువు. ఈ సంబంధాన్ని జోడించామా లేదా అన్నదానికి చెకింగ్ పాయింట్ ఏంటంటే వరదానాలు అన్నవి సహజంగా రావాలి మన నోటి నుంచి కానీ మన ఆలోచనల ద్వారా కానీ. సో ఎవరిని చూసినా కానీ ఏ పరిస్థితి ఏ వ్యక్తి కానీ ఎవరిని చూసినా వరదానం వచ్చేసాలి. మళ్ళీ ఇంకా వాళ్ళు వినరు, వాళ్ళు చెయ్యరు, వాళ్ళు ఇంతే, బాబానే చెప్పారు, వాళ్ళు పురుషార్థంతో వస్తుందని చెప్పి బాబానే చెప్పారు, వాళ్ళు భక్తి అని చెప్పేసి జ్ఞానాన్ని అడ్డం పెట్టుకుని మన యొక్క యుక్తుల్ని వాడుతూ పోవద్దు. సద్గురువుగా ఆయన ఏదైతే ముక్తి జీవన్ముక్తి మార్గాన్ని తెలియజేస్తున్నారో వరదానాలు కూడా ఇచ్చి సహజంగా మన ప్రతి ఆలోచన ఒక వరదానం అయిపోవాలి. మన ప్రతి ఆలోచన కనుక ఒక వరదానం అయిందంటే సద్గురువుగా ఆయనతోటి మనం సంబంధం జోడించి మాస్టర్ సద్గురువులమైనామని లెక్క. సో ఈరోజు మురళి యొక్క సారాంశమైన ఈ 3 సంబంధాలు తండ్రి, టీచరు, సద్గురువు ఇవన్నీ మనం జోడించామా లేదా అని ఒక్కసారి చెక్ చేసుకుని ఆడియో స్టార్టింగ్లో ఏవైతే సంకల్పాలు ఇచ్చామో ఆ రకంగా గనక సంకల్పాలు చేసి బాబాతోటి బుద్ధియోగాన్ని గనక జోడిస్తే 84 జన్మలు వస్తాయి. మాయ తుఫానులకు కూడా ఎప్పుడు కూడా మనము ఓడిపోము. సో ఈ విషయాన్ని బాబా ఈరోజు మురళిలో చాలా చోట్ల ఈ 3 సంబంధాలు జోడించాలని చెప్పేసి చాలా మహావాక్యాల్లో ఇదే విషయాన్ని చెప్పారు. తర్వాత ధారణ కొరకు ముఖ్య సారము,
అపారమైన సంతోషంలో ఉండేందుకు స్వయంగా ఆ భగవంతుడే మమ్ములను అలంకరిస్తున్నారు. వారు మాకు అనంతమైన ధన సంపదలను ఇస్తున్నారు. నూతన ప్రపంచమైన అమరపురం కొరకు మేము చదువుతున్నామని సదా స్మృతిలో ఉండాలి. ఎక్కడెక్కడైతే బాబా సదా స్మృతిలో ఉండాలి అన్న పదాన్ని వాడతారో ఇవన్నీ యోగంలో అభ్యాసం చేయమని అర్థం. అంటే సుఖధామాన్ని స్మృతి చేయమంటున్నారు. సుఖధామాన్ని స్మృతి చేస్తే ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోతాం. సో ఇక్కడ ధారణ కొరకు ముఖ్య సారం అని చెప్పేసి బాబా రోజు మనకి ఇక్కడ చెప్పి మళ్ళీ మరుసటి రోజు మురళి స్టార్ట్ చేసేటప్పుడు మనం ఎంతవరకు ధారణ చేసామా అని చెప్పి చెకింగ్ కోసం ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. సో జ్ఞానం రోజు వింటూ ఉన్నాము, అదైతే నియమానుసారంగానే చేస్తున్నాము. సో ముఖ్యంగా విద్యార్థులు యోగము, ధారణ ఈ 2 సబ్జెక్టుల మీద గమనం ఉంచాలి. ఇవి చేస్తేనే బాబా చెప్పినట్టు ఆ 84 జన్మలు ఆ మాయతోటి ఓడిపోకుండా ఉంటాం. సో ఇక్కడ ఈ సంగమ యుగంలో మాయతోటి ఓడిపోయి ఇంకా మేము పురుషార్థులమే కదా, ఇంకా మేము సంపన్నంగా అవ్వలేదు కదా అని ఇలా సాకులు ఇచ్చుకుని మన యొక్క శక్తిని తగ్గించుకోవద్దు. సో అలా శక్తిని మనంతట మనం ఇలా సాకులు ఇచ్చి తగ్గించుకుంటూ పోతే ఆత్మలో అది గనక రికార్డ్ అయితే వచ్చే కల్పంలో కూడా మన శక్తిని వాడకుండా యుక్తులు వాడుతూ పోయి మళ్ళీ పాపాలు చేసుకుంటూ పోతాం. సంగమయుగం ఇది. అష్టశక్తుల్ని వాడుతూ పోవాలి. నిరంతరం మన ఆత్మ యొక్క ఉన్నతికి సంబంధించిన సంకల్పాలే చేస్తూ పోవాలి. సో నేను ఇంకా సంపన్నంగా అవుతున్నాను అని అనకుండా నేను సంపూర్ణ ఆత్మని, సఫలత నా జన్మసిద్ధ అధికారము అని ఇలాంటి సంకల్పాలు చేస్తూ పోవాలి. ఇవన్నీ గుర్తుండవు అనుకునే వాళ్ళు స్వదర్శన చక్రానికి సంబంధించిన 5 సంకల్పాలు చేసినా కానీ అదే చక్రవర్తులు అవుతారు. అదే 84 జన్మలు కూడా వస్తాయి. సో ఇప్పుడు ఈ పాయింట్ ఏదైతుందో ముఖ్యంగా యోగ స్థితిలో లేకుండా ఏ సంకల్పము చేయొద్దు. యోగ స్థితిలో చేస్తే సంకల్పాలకు శక్తి వస్తుంది. యోగ స్థితి లేకుండా సంకల్పాలు చేస్తే బలహీనంగా ఉండే అవకాశాలు ఉంది. కాబట్టి ఎప్పుడు ఏ పాయింట్ని మనన చింతన చేయాలన్నా కానీ ఆత్మ స్వధర్మానికి సంబంధించిన ఏ సంకల్పం చేసినా కానీ ఆత్మాన్న స్థితిలోకి వస్తాం. సో ఆ రకంగా యోగ స్థితిలో బాబా చెప్పే పాయింట్స్ ధారణ కొరకు ముఖ్య సారం ఏదైతే ఉందో ఆ పాయింట్స్ని గుర్తుపెట్టుకుని రోజంతా మనము బాబా చెప్పినట్టు ధారణ చేస్తున్నామా లేదా అని చెప్పి గమనం ఉంచి చేసుకోవాలి. సో మళ్ళీ రోజంతా యోగమే చేయాలేమో అని చెప్పేసి మళ్ళీ యోగం చేయనీకి బాబా స్మృతిలో కూర్చుని చేయాలేమో అని టైం లేదు అనేసి అనకూడదు. సమయం లేదు అంటే లేకుండానే పోతుంది. సంగమ యుగము ఖజానాలు నింపుకునే యుగము, సంపాదించుకునే యుగము. సో ఇలాంటి సంపాదించుకునే సమయంలో నాకు సమయం లేదు అని అంటే బికారులం అయిపోతాం. మనం బికారులం అయ్యామని చెప్పే బాబా సంపన్నంగా చేయడానికి వస్తే బాబా శ్రీమతానికి విరుద్ధంగా మనం ఇంకా బికారి ఆత్మల్లాగా నా దగ్గర సమయం లేదు అని అంటే లేకుండానే పోతుంది. అది ఎప్పుడు చూసినా బిజీ షెడ్యూల్ ఉన్నట్టు దేనికి సమయం లేనట్టే మనం అనుభవం చేస్తూ ఉంటాము. ఇంకా మన సంపాదన కూడా వచ్చే కల్పానికి అంతంత మాత్రమే. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా బాబా ఈరోజు వారు మాకు అనంతమైన ధన సంపదనలు ఇస్తున్నారు. నూతన ప్రపంచమైన అమరపురం కొరకు మేము చదువుతున్నామని సదా స్మృతిలో ఉండాలి అంటున్నారు. సో ఇక్కడ అనంతమైన ధన సంపాదనలు ఇస్తున్నారంటే ఇక్కడ జ్ఞానధనము ఇవన్నీ బాబా ఖజానాలు మనకి ఇస్తూ ఉన్నారు. సో ఆయన అంత మనని సంపన్నంగా చేసిన తర్వాత కూడా మన సంకల్పాల ద్వారా బికారులం అవ్వకూడదు. తర్వాత ఇక్కడ స్మృతి ధామాన్ని కూడా స్మృతి చేయాలని చెప్తున్నారు. అది ఏ రకంగా చేయాలని చెప్పి ఈ శివ పరమాత్మ జ్ఞాన మురళి అన్న ఈ యూట్యూబ్ ఛానల్ ఒక వీడియో అప్లోడ్ అయ్యి ఉంది. అది చూస్తే సుఖధామాన్ని ఎలా స్మృతి చేయాలో తెలుస్తుంది. తర్వాత 2వ పాయింట్, విజయమాలలో కూర్చోబడేందుకు నిశ్చయబుద్ధి గలవారై దైవీ గుణాలను ధారణ చేయాలి. ఇచ్చిన దానిని వాపస్ తీసుకోవాలనే సంకల్పము కూడా ఎప్పుడూ రాకూడదు. సంశయబుద్ధి గలవారిగా అయి మీ పదవిని పోగొట్టుకోరాదు అంటున్నారు. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనకు ధారణ చేయడానికి రోజంతా సో బాబా చెప్పే దాని మీద విజయమాలలో. సో ఇక్కడ బాబా 84 జన్మల గురించి ఈరోజు ప్రశ్న ఉంది. సో ఆ విజయమాల అంటే ఆ 108 మాలలోకి రావాలంటే నిశ్చయ బుద్ధి గలవారై దైవీ గుణాలను ధారణ చేయాలి అంటాడు.
సో మళ్ళీ ధారణ అన్న మూడవ సబ్జెక్టు గురించే బాబా కూడా ఎక్కువ ఫోకస్ ఇస్తున్నారు. సో రోజంతా దైవీ గుణాలతోటి అనుగుణంగా ఆధారంగా తీసుకుని మన యొక్క ప్రవర్తన ఉందా చూసుకోవాలి. సో ఇక్కడ మన యొక్క ఆలోచనలు, మన యొక్క వాక్కు, మన యొక్క ప్రవర్తన అన్నీ కనీసము బాబా చెప్పడం అయితే చాలా దైవీ గుణాలు ఉన్నాయి మురళిలో. కనీసం ఆత్మ యొక్క స్వధర్మమైన ఆ 7 గుణాలు శాంతి, ప్రేమ, పవిత్రత, జ్ఞానము, సుఖము, ఆనందము, శక్తి, ఈ 7 గుణాలంటే సత్వ ప్రధానంగానన్నా ఉన్నాయా లేదా అని చూసుకుని చేస్తూ పోవాలి. కాబట్టి ఇచ్చిన దానిని వాపస్ తీసుకోవాలన్న సంకల్పం కూడా ఎప్పుడూ రాకూడదు అంటున్నారు. సో మనం బాబాకి ఏమి ఇచ్చామంటే నాది అన్నదంతా నీది అనుకోమని మనం బాబాకి చెప్పాం. కాబట్టి ఒక్కసారి ఇంకా అంతా బాబాదే అనుకున్న తర్వాత మళ్ళీ తీసుకోవద్దు. ఉదాహరణ, ఈ తను ఉన్నదే యజ్ఞం కోసం అని చెప్పి బాబాకు సమర్పితం చేసిన తర్వాత మళ్ళీ సేవలకు పిలిస్తే నాకు ఒంట్లో బాగాలేదు అని చెప్పి ఆగిపోవద్దు. ఒంట్లో బాగాలేకపోతేనే ఇంకా సేవలకు వెళితే అది బాబాకు సమర్పించిన శరీరం కాబట్టి బాబా దాంట్లో శక్తి నింపుతారు. ఇంట్లో పెడితే ఇంకా రోగగ్రస్తం అయిపోతుంది. సో అందుకే ఇచ్చిన దానిని వాపస్ తీసుకునే సంకల్పం కూడా ఎప్పుడు రాకూడదు అంటున్నారు. సో ఇక్కడ ఉదాహరణ ఇచ్చాము. ఆ తర్వాత మనం ఏవైతే మనలో ఉన్న వికారాలంటే మనకు పనికిరానివి ఏవైతే అన్నీ బాబాకి ఇచ్చేస్తే బాబా మనకి వజ్రాలు ఇచ్చారు అని అంటారు. అంటే గవ్వల్ని ఇస్తే వజ్రాలు ఇచ్చారని అంటారు. సో పనికిరానివన్నీ ఇస్తే బాబా మనకి ఖజానాలు ఇచ్చినప్పుడు మళ్ళీ ఆ చెత్త అంతా మళ్ళీ వాపస్ తీసుకోరాదు. సంశయ బుద్ధి గలవారిగా మీ పదవిని పోగొట్టుకోరాదు అంటారు. సో నిశ్చయ బుద్ధి విజయంతి, సంశయ బుద్ధి వినశ్యంతి అన్నారు. సో కాబట్టి అలా బాబా చెప్పే జ్ఞానం మీద ఇది సాధ్యం కాదు. బాబా చెప్పినట్టు 100% పాటించాలంటే అది ఎలా వీలవుతుంది? బాబా చెప్పేదానికి అక్కడ బయట జరిగేదానికి చాలా తేడా ఉంది. బాబా చెప్పింది వాళ్ళే పాటించకపోతే ఇంకా ఎవరు పాటించాలి అని ఇవన్నీ మనము మాట్లాడుకుంటూ కూర్చుంటే మన పదవే పోతుంది. బాబా చెప్పినట్టు మురళిలో ఎవరైతే వినశ్యంతి అని అంటే ఆ పదవులు రాకుండా మీడియోకర్ లైఫ్ అంటే ఏ ప్రజలో దాసదాసీలు అవుతారు. సో ఇదే పాత్రను మార్చే యుగం కాబట్టి మళ్ళీ వచ్చే కల్పంలో దాన్ని మళ్ళీ సంగమ యుగం వరకు మార్చలేం. కాబట్టి ఈ వ్యర్థ చింతనలన్నీ వదిలేసి మనది మనం చూసుకోవడం. ముందు స్వపరివర్తన, ఆ తర్వాత సేవ. ఇది దాటి ఇంకా వేరే ఏవి చేసినా కానీ మనకే నష్టం కలుగుతుంది. తర్వాత వరదానం. విఘ్నాలను మనోరంజనం కలిగించే ఆటగా భావించి దాటుకునే నిర్విఘ్న విజయీ భవ. సద్గురువుగా బాబా ఇచ్చే వరదానాన్ని యోగ స్థితిలో తీసుకోవాలి. యోగ స్థితిలోకి రావడానికి మనం చేయవలసిన సంకల్పము, నేను ఆత్మని, పవిత్ర స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. ఈ సంకల్పం చేసినప్పుడు పవిత్రత ఎమర్జ్ అయినప్పుడు సద్గురువుగా బాబా ఇచ్చే వరదానం తీసుకోవడం అన్నది సహజమవుతుంది. ఆ వరదానం అన్నది అనుభవంలోకి కూడా వస్తుంది. సో దీనికి బాబా ఇచ్చే వివరణ ఏంటంటే, విఘ్నాలు రావడం మంచిదే, కానీ వాటికి ఓడిపోరాదు. శక్తిశాలిగా చేసేందుకు విఘ్నాలు వస్తాయి. అందువలన విఘ్నాలతో భయపడేందుకు బదులు వాటిని మనోరంజనం కలిగించే ఆటగా భావించి దాటుకోండి. ఇప్పుడు నిర్విఘ్న విజయులని అంటారు. సర్వశక్తివంతుడైన తండ్రి జతలో ఉన్నప్పుడు భయపడే విషయమేదీ ఉండదు. కేవలం తండ్రి స్మృతి మరియు సేవలో బిజీగా ఉంటే నిర్విఘ్నంగా ఉంటారు. బుద్ధి ఫ్రీగా ఉంటే విఘ్నాలు వస్తాయి, లేక మాయ వస్తుంది. బిజీగా ఉంటే మాయను, విఘ్నాలను దాటుకుంటారు అంటారు. సో దీని యొక్క సారాంశం ఏంటంటే, ఏ విఘ్నాలు వచ్చినా కానీ ఇక్కడ తండ్రి తోడుగా ఉన్నారు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. సో ఉదాహరణకి సేవలకు వెళ్ళినప్పుడు ఏవైనా విఘ్నాలు వస్తే బాబా తోడుగా ఉన్నారు కాబట్టి ఆ సేవల్ని నిలిపే శక్తి సామర్థ్యాలు ఎవరికీ లేవు. అవి ఎప్పుడు నిలిచిపోతాయి? మనం భయపడ్డప్పుడు. సో ఇక్కడ అందుకే బాబా అదే అంటారు, తండ్రి స్మృతి మరియు సేవలా బిజీగా ఉంటే నిర్విఘ్నంగా ఉంటారు. బుద్ధి ఫ్రీగా ఉంటే విఘ్నాలు వస్తాయి, లేక మాయ వస్తుంది అంటారు. సో ఎప్పుడైతే మనం భయపడి ఆగిపోతామో అప్పుడే మనం ముందుకెళ్ళలేకపోతాం. కానీ ఎవరో విఘ్నాలు వేశారని మనం ఆగిపోయినంత మాత్రాన రుద్రజ్ఞాన యజ్ఞం ఆగిపోదు. సో రుద్రజ్ఞాన యజ్ఞాన్ని నడిపేదే సర్వశక్తివంతుడైన తండ్రి కాబట్టి మనం ఆగిపోయినా ఆయన ఆగిపోరు. తో సేవ చేయడానికి ఉల్లాస ఉత్సాహాలతో ఎంతోమంది ఉంటారు కాబట్టి అలాంటి పిల్లల్ని పెట్టి చేయించుకుంటూ ముందుకెళ్ళిపోతాడే కానీ మనం విఘ్నాలు వేస్తే యజ్ఞం ఆగడం అన్నది మన అజ్ఞానమే. ఆ విఘ్నాలు వేసి మళ్ళీ తప్పులు చేసి
బాబా జ్ఞానానికి వ్యతిరేక దిశలో ధారణ చేస్తే గనక దాసదాసీలై శిక్షలు అనుభవిస్తారంటాడు. సో అంతిమంలో ఏదైతే మీరు రోదిస్తూ వస్తారు, బాబా చెప్పినా నేను వినలేదని చెప్పి మీరు ఏదైతే అంతిమంలో పశ్చాత్తాప పడతారో దానికి కారణం ఏంటంటే ఈ విఘ్నాలు వేయడమే యజ్ఞంలో. అసలు రుద్రజ్ఞాన యజ్ఞంలో విఘ్నాలు వేయడం అన్నది అసంభవం. అది ఎవరికీ సాధ్యం కాని పని. సో ఆ విఘ్నాలు వేసి మళ్ళీ పాపపు ఖాత చెయ్యరు. అందుకే సద్గురువుని నిందకులు 100 రెట్లు శిక్షలు అనుభవిస్తారంటాడు. సో ఇక్కడ బాబా ఏమి మనకు శిక్షలు వెయ్యరు. తండ్రిగా ఆయన ఎప్పటికీ ప్రేమసాగరుడే, ఎప్పటికీ పిల్లల పక్షానే ఉంటాడు, ఎప్పటికీ పిల్లలకు అనుకూలంగానే ఏదైనా పెడతారు. కానీ బాబా చెప్పినా వినకుండా శ్రీమతాన్ని వ్యతిరేక దిశలో ధారణ చేసి రుద్రజ్ఞాన యజ్ఞంలో విఘ్నాలు వేసి ఇవన్నీ చేస్తే మాత్రము మన యొక్క శిక్షలను మనమే ఖరారు చేసుకున్నామంటాడు. సో అందుకే ఎవరైనా సేవలకు వెళ్ళినా ఏ విఘ్నాలు వచ్చినా కానీ తండ్రి ఉన్నారు కాబట్టి భయపడాల్సిన అవసరమే లేదు అంటున్నారు. తర్వాత స్లోగన్, సుఖ ఖాతాను జమ చేసుకునేందుకు మర్యాదగా పూర్వకంగా అందరికీ హృదయపూర్వక సుఖమునివ్వండి అంటున్నాడు. సో ఈ స్లోగన్ సుఖపు ఖాతాను జమ చేసుకునేందుకంటే ఆ ఖాతా యాక్చువల్గా ఖజానా మన ఆత్మలోనే ఉంది, దాన్ని అందరికీ ఇస్తూ పోవడమే. సో మన ద్వారా అందరికీ ఈ సుఖము అంటే సంతోషాన్ని, ఆత్మ యొక్క స్వధర్మమైన దాంట్లో సుఖము ఆనందము అని 2 పదాలు ఉన్నాయి. సో ఈ సుఖాన్ని ఇంగ్లీష్లో ఏంటంటే అక్కడ హ్యాపీనెస్ అంటారు, ఈ ఆనందాన్ని బ్లిస్ అంటారు. సో ఇక్కడ ఏంటంటే ఉదాహరణకి నేను కూర్చున్నప్పుడు కానీ చేసినప్పుడు అబ్బా ఇక్కడ కూర్చుంటే ఎంతో సుఖంగా ఉంది అని అట్లా అనుకున్నప్పుడు అది సుఖం కిందికి వస్తుంది. ఈ ఆనందం అంటే బ్లిస్ అంటే దేని మీద ఆధారపడకుండా ఆత్మిక ఆనందం అది. సో ఇక్కడ సుఖానికి ఆనందానికి అదే తేడా. సో ఇక్కడ ఈరోజు బాబా అందరికీ సుఖాన్ని ఇవ్వండి అంటున్నాడు. ఇది కూడా సంకల్పాల ద్వారానే చేయొచ్చు, మన యొక్క సేవల ద్వారా కూడా చేయొచ్చు. సంకల్ప స్థాయిలో సుఖీభవ అని చెప్పి కూడా మనము వరదానాలు ఇవ్వచ్చు. ఈరోజు బాబా ఏదైతే సర్వ సంబంధాలు జోడించమన్నారో సో ఇలా మన ఆలోచనల ద్వారా వరదానాలు వస్తే కూడా సద్గురువుతో సంబంధాలు జోడించామని అర్థం. సో ఈరోజు స్లోగన్ని కూడా ఆచరణలోకి తీసుకురావాలి. ఓం శాంతి.